అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది ఏ నల్లా కన్నా అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది కాకినాడలో ఉన్న అందం మొత్తం ఆ షోలో ఉన్నది. ఇవాళ ప్రతి ఇంటికి ఉంటుంది గోడ, ఇంద్ర భవనంలా ఉంటుందిరా కాకినాడ. ఆడవాళ్ళకు ఉంటుందిరా జడ, వీళ్ళతో పెట్టుకుంటే పుట్టాల్సింది దడా. ఇవాళ ఈ షోకి వచ్చినప్పుడు ఎంతమంది మీ హస్బెండ్ ని ఒప్పించాల్సి వచ్చింది? మా ఆయన గారిని ప్లీజ్ అండి కాల్ రాస్తానండి పంపండి అని అడిగాను. కాల్ రాస్తాను ఇట్రండి. ఇంతలో ఎందుకండి మీ ఆయన అడిగారు? ఎందుకు పంపాడు? ఏముంది, రవి గారిని చూడాలి, కాకినాడ అమ్మగారు ఇల్లు ఒకసారి చూడాలి, అవన్నీ చూడాలి. సో అందుకని మీ ఆయన్ని ఒప్పించాల్సి వచ్చిందా? ప్లీజ్ అని బతిమాలి వచ్చా. ఫైనల్ ఏమన్నారు అయితే ఆయన? ఓకే అన్నారు. మా అక్కని పంపించిన మా బావకి థ్యాంక్ యూ. కానీ మా అక్క ఎంత పెద్ద మాట అన్నది మా షో గురించి, కాల్ రాస్తా. ఎంత పెద్ద మాట. అరే వరల్డ్ కప్ ఇరా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు స్వప్న, నేను హౌస్ వైఫ్ ని. పాప ప్రెగ్నెంట్ తో ఉంది, 9వ నెల. రవి గారి ప్రోగ్రామ్ ఎలాగైనా ప్రోగ్రామ్ లో మనం ఎలాగైనా ఆనందించాలి, దాని వల్ల అందరినీ చూడాలి, అందరికి కాకినాడ కోడాలి, ఎలాగైనా చూసి దాన్ని ఆనందంగా మనం సంతోషంగా చూపించాలి అందరికి. నేను రావాల్సి వచ్చింది ఇక్కడికి. వెరీ నైస్. 9వ నెల అండి. అమ్మమ్మ అయిపోయిందండి. ఎందుకని అమ్మమ్మ మళ్ళీ అమ్మమ్మ అవుతున్నారు కదా. అరే వరల్డ్ కప్ ఇరా. ఇది మీ అమ్మాయికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. అమ్మా మీ పేరు? మా ఇంట్లో వెలిగిస్తాను జ్యోతి. నా పేరు స్వాతి. మేడం మీ పేరు? నేను మా ఆయన వెళ్ళాం కెన్యా. నా పేరు కన్యా. మీ ఆయన మీకు ఎప్పుడు మీకోసం ఎప్పుడు పాట పాడుతుంటాడు కదా, ఏ పాట? అందంగా లేనా అసలేం బాలేనా కన్యాకుమారి కనబడదారి. అబద్ధాలు చెప్తున్నారు మీరు. కన్యా అనే పేరు పెట్టుకుని కన్యాకుమారి పాట పాడకపోతే ఇంకెట్లా? ఇంకో పాట పాడతాడు కదా, కన్యాకుమారి. అమ్మ వాట్స్ యువర్ నేమ్? భర్తలందరికీ ఉండాలి ధైర్యలక్ష్మి. నా పేరు లక్ష్మి. అంటే మీ భర్తకి ధైర్యలక్ష్మి కూడా ఉందా? ఉంది. మీ కళ్ళల్లో ఉంది కళ. నా పేరు విమల. కళ. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. అమ్మా మీ పేరు? నా పేరు శేషుకుమారి. నా దారి రహదారి. నీ దారి ఏది నా దారి ఏది అని ఏది మాట్లాడుకుంటావు? ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. నేను బాగా కొడతాను కైమా. నా పేరు హేమ. ఖైమా కొడతావా? ఇదేం పనమ్మా, వేరే పని ఏం దొరకలేదా ఖైమా? సో ఫస్ట్ రౌండ్ ఇద్దరిద్దరుగా వెళ్తారు. ఇక్కడ నుంచి మీరు క్రాస్ గా అటు వెళ్తారు, ఇక్కడ నుంచి క్రాస్ గా అటు వెళ్తారు. బుడగని 4 to 4 బ్యాలెన్స్ చేసి చేతులు వెనకాల పెట్టి బయలుదేరాలి. ఇక్కడ నుంచి ఆన్ ది వే మీరు చేతులను పట్టుకున్నారా మళ్ళీ వెనక్కి వస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెనకాల వీపుకు పెట్టుకొని చేతులు మెలేసి ఆ బెలూన్ పగలగొట్టి ఎవరైతే నాకు ఫస్ట్ హైఫై కొడతారో వాళ్ళే విన్నర్. ఫస్ట్ మీ ఇద్దరు వెళ్తారు, సెకండ్ మీ ఇద్దరు వెళ్తారు, లాస్ట్ కి మీ ఇద్దరు వెళ్తారు. 3, 2, 1 గో. చేతులు వాడద్దు. మీ ఆభరణాలతో పగిలింది అది. మీరు చేతులు మెలేయకుండా ఎలా పగిలింది అది? వేసాం కదా. వేయలేదు, మీ ఆభరణాలు తాకి అది పగిలింది బెలూన్. మీరు కరెక్ట్ గా ఆడారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు సినిమాలో
హీరో పొలిటీషియన్ గా నటించిన ఏవైనా 5 తెలుగు సినిమా పేర్లు చెప్పండి. ఎవడైతే నాకేంటి, రాజశేఖర్ గారు. వెరీ గుడ్. ఇంకా 4. ఒకే ఒక్కడు అర్జున్. ఒకే ఒకడు అర్జున్. వెరీ గుడ్. భరత్ అని నేను. రైట్ ఆన్సర్. అయ్యో ఇంకా 2 చెప్పాలా? 5. టైమ్ అప్. చిరంజీవి గారి దగ్గరికి వచ్చారు, 3 చెప్పారు. మీరు వాళ్ళు చెప్పినే కాకుండా ఏమైనా 3 చెప్పండి చాలు. ఎమ్మెల్యేగా చేశారు ముఠామేస్త్రి చిరంజీవి గారు. ఇంకా రానా లీడర్ మూవీ. రానా గారు లీడర్. వెరీ గుడ్. నేనే రాజు నేనే మంత్రి. నేనే రాజు నేనే మంత్రి. మళ్ళీ రానానే. 3 చెప్పమన్నా 3 వచ్చినాయి. పాయింట్ వచ్చింది. One more time, beautiful. Chick, chick. 1 పాయింట్ వచ్చింది. బెలూన్ తో గెలిచింది మీరు, కానీ పాయింట్ ఇచ్చింది వాళ్ళకి. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇలానే కంటిన్యూ చేయండి. ఈ పాయింట్ కూడా వాళ్ళకి వెళ్ళింది అనుకో, రేపు పొద్దున మీరు కాకినాడ అని తిరుగుతుంటే వీధుల్లో అవ్వ వీళ్ళని ఊపుకుంటూ పోయారు, 1 పాయింట్ కూడా రాలేదు అంట. ఈ 2వ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీ ఇద్దరు 3, 2, 1 గో. రే ఇవాళ అవుతుందా ఇది? క్వశ్చన్ ఏంటంటే పంట పొలాల మధ్యలో వచ్చిన తెలుగు సినిమా పాటలు ఏవైనా 3. పలికే గోరింకా చూడవే నా వంక, ఇటు వినుకో నా మది కోరిక. 1 వచ్చింది. ఇంకా 2. ఆకాశంలో ఆశల హరివిల్లు. పంట పొలాల మధ్యలో వచ్చింది ఆ పాట. రా 3 పాటలు వాళ్ళు పాడినే కాకుండా పంట పొలాలు ఉండాలి. గుడి గంటల నవ్వుతావేలా తెలియదు నాకు తెలియదు, జడగంటల నవ్వుతావేలా. 1 అయిపోయింది. వెరీ గుడ్. 2వది. నువ్వే మాయ చేసావు గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని. వెరీ గుడ్. 3వది. నెల్లూరి నెరజానా వెరీ గుడ్. నేను గుమ్మడి మారిపోనా, నువ్వు స్నానమాడే పసుపులాగా నన్ను కొంచెం పోసుకోవే. రైట్ ఆన్సర్. పాయింట్ వచ్చింది. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. సో 2 పాయింట్లు ఇక్కడికి వచ్చాయి కాబట్టి రౌండ్ విన్నర్స్. వీళ్ళు రేపు పొద్దున కాకినాడ వీధుల్లో ఎలా తిరుగుతారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ 1 పాయింట్ వస్తే అన్న కొంచెం అరే పోయిరు 1 పాయింట్ తెచ్చుకున్నారా, బేకార్గా 1 పాయింట్ కూడా లేకుండా రాలేదురా అని అంట. ఓకేనా? ఈ 1 పాయింట్ ఇంపార్టెంట్. ఫస్ట్ అండ్ లాస్ట్. 3, 2, 1 గో. లంచ్ టైం అయిపోతుంది. నాకు తెలిసి నువ్వు ఇంకో 2 సార్లు ఆడితే నీ పిట్టనే అయిపోతుంది. మళ్ళీ మీరే వచ్చారు. వచ్చినప్పుడల్లా పాయింట్ వీళ్ళకి ఇస్తున్నారు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నారు, జాగ్రత్త వినండి. కుక్క అనే పదం వచ్చే 3 సామెతలు చెప్పండి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. వెరీ గుడ్. తోక గురించి ఎప్పుడన్నా విన్నారా మీరు? ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి అప్పుడు? కుక్కకా? మూడోది ఊర్లో పెళ్లి కుక్కల హడావిడి. ఊర్లో పెళ్లి కుక్కల హడావిడి. రెడీ? వెరీ గుడ్. 1 పాయింట్. సూపర్ ఎంటర్టైనింగ్ ఆడారు. వెరీ గుడ్. 3000 రూపాయలు. కాకినాడ లేడీ స్పెషాలిటీ ఏంటంటే చాలా పురాణాల గురించి, మన భారతదేశం గురించి, మన సినిమాల గురించి ప్రశ్నలు అడుగుతా. దానికి రైట్ ఆన్సర్ చెప్పండి. 500 నుంచి 50,000 రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఇస్తా. సామాన్లు తీసుకురా.
ఆ ప్రశ్న కరెక్ట్ గా సమాధానం చెప్పేస్తే ఆ రింగ్ లో నిల్చుంటారు. ఈ బ్యాగ్ ఇస్తా, ఈ బ్యాగ్ తీసుకొని అంత దరిద్రంగా కాకుండా మంచిగా వేస్తే 500 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు. ఓకే, ఫస్ట్ ఇక్కడ నాతో ఈ గేమ్ ఆడాలంటే పౌరాణికాల్లో లేకపోతే గుడ్ల గురించి, దేవుళ్ళ గురించి, ఆధ్యాత్మికంగా చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, తల మీద తెల్లెంటికలు ఉన్నవాళ్ళు, తల మీద కనీసం 2-3 తెల్లెంటికలు ఉన్న వాళ్ళు. ఇగో నాకెందుకో తెల్లెంటికలు కనబడుతున్నాయి. అమ్మా ఇట్రండి ఇట్రండి. నమస్కారం అమ్మా, పేరమ్మా తెలుసుకోవచ్చా? కృష్ణవేణి. కృష్ణవేణి గారికి తెల్లెంటికలు వెళ్ళమ్మా. ఈ 30 సంవత్సరాలకి ఎందుకని తెల్లెంటికలు వచ్చేసాయి? ఏముందండి అలా వచ్చేస్తాయి. అలా వచ్చేసాయి అంతేనా? అంటే తెలివి ఎక్కువ ఉంటే తెల్లెంటికలు వస్తాయి అంటారు. నాకు ఒక్కడు కూడా లేదు. అలాగేం కాదండి. ఓకే, మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, చెప్పండి. మీకు తెలియాలని రూల్ లేదు, నేను హెల్ప్ చేస్తా మీకు. పంచప్రామాలు అంటే ఎన్ని? 5 అండి. ఆ 5 ఏంటేంటో చెప్పగలుగుతారా? ఈశ్వరుడే కదండి. 5 గుడ్లమ్మా. గుళ్ళండి. 5 గుడ్లు, ఆ ప్రాంతాల పేర్లు. దాక్షారం ఒకటండి. దాక్షారామం. దాక్షారామం. పిఠాపురం ఒకటండి. పవన్ కళ్యాణ్ రెడ్డి పిఠాపురమా? కాదండి కాదండి. ఎవరికైతే తెలుసో చేయొద్దండి ధైర్యంగా. 5 ప్లేసులు కావాలి నాకు. తల మీద తెల్లెంటికలు అని అన్నా. అమ్మా రండి. మీ పేరమ్మా? కాసులమ్మ. కాసులమ్మ గారు. కాసులమ్మ గారు చెప్పండి, పంచరామాలు అంటే ఎన్ని? 5. 5 ఏవేవో చెప్తారా? 1 అమరావతి అండి. అమరావతి. ఓకే. 2 ద్రాక్షారామం. ద్రాక్షారామం. పాలకొల్లు. వెరీ గుడ్. 4 సామర్లకోట. వెరీ గుడ్. భీమవరం. భీమవరం రైట్ ఆన్సర్. సూపర్. అక్కడ నిల్చోండి ప్రశాంతంగా. అక్కడ నిల్చొని దాంట్లో వేయండి. కుమారరామ సామర్లకోట, దాక్షారామ దాక్షారామం, అమరరామ అమరావతి, క్షీరరామ పాలకొల్లు, సోమారామం భీమవరం. జాగ్రత్తగా, ఒకే ఒక అవకాశం అమ్మా, ఒకే ఒక అవకాశం. జాగ్రత్తగా, టెన్షన్ పడకుండా అది చూసి ఆ హోల్లో వేసేయాలి. మీరు వేసేస్తారా? నాకు వచ్చండి ఆట. మీకు ఈ ఆట తెలుసా? ఎట్లా అండి? అమెరికాలో మా మనవలతో ఆడేదాన్ని. అమెరికాలో మనవాళ్ళతో ఆడేది? మీరేం మనవరాలేమో అనుకున్నా ఎవరికో. ఇది వెరైటీ ఉందమ్మా. ఓకే అమ్మా. వచ్చన్నారు. వచ్చు. మనవాళ్ళు మనవరాలతో ఆడినారు. ఆడేనండి. అంటే ఉట్టి యుఎస్ లోనే వస్తుందా, ఇండియాలో రాదా? ఇండియాలో నేను ఆడలేదు. ఇది కూడా ఒక్కసారి యుఎస్ అనుకోండి, వాతావరణం కూడా అట్లనే ఉంది. 5 చెప్పారు కాబట్టి లాస్ట్ ఇది. ఓకే, అమెరికాలోనే కాదు ఇండియాలో కూడా నీకు మనవాడు ఉన్నాడు. అది హెన్స్ బ్రూడ్. మా బాబులాగా ఉంటారండి. మీరు మాత్రం మా అమ్మలాగా కాదు, మా అమ్మే. మాకు 3 పిల్లలండి. 3 యుఎస్ పంపారు. అక్కడే ఉన్నారు, అక్కడే సెటిల్ అయ్యారు. 3. మరి మీరు ఇక్కడ 6 నెలలు ఇక్కడ, 6 నెలలు అక్కడ ఉంటారు. 6 నెలలు ఇక్కడ ఉన్నప్పుడు ఎవరు ఉంటారు మీతోని? మా ఆయన గారు, మేమే. మీరిద్దరే ఉంటారు. ఇప్పటి నుంచి 3 కాదు 4 అబ్బాయిలు మీకు. మీతో మీరు ఇక్కడ ఉన్నప్పుడు నేను కూడా ఇక్కడే ఉంటారు కదా, అది చూసుకుంటాను కాబట్టి. బ్యూటిఫుల్. 1000 రూపాయలు సంపాదించుకున్నారు. కంగ్రాచులేషన్. అమెరికా గర్ల్ అయినా, తెలుగు గర్ల్ అయినా, యూరోప్ గర్ల్ అయినా, యానం గర్ల్ అయినా, చైనా, కెన్యా, జార్జియా, లిబియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, హిందుస్థాన్, ఉజ్బెకిస్తాన్, ఏ గర్ల్ అయినా. సూపర్ సూపర్. ఇక్కడ ఉన్న వాళ్ళలో అత్యంత తక్కువ జుట్టు ఉన్నవాళ్ళు, అత్యంత తక్కువ జుట్టు ఉన్నవాళ్ళు. ఫస్ట్ టైం ఆడవాళ్ళు మీకు జోరులో. ఆడవాళ్ళ కంటే నా జుట్టు పెద్ద. ఏంటమ్మా రహస్యం? మా అబ్బాయి సీఏ పాస్ అవుతే తిరుపతి వచ్చి మొక్కుకున్నానండి. సీఏ పాస్ అయ్యాడా? అది దేవుడి మీద నమ్మకం. అది మాతో కోరుకున్నారు, ఆ దేవుడు ఇచ్చాడు కాబట్టి ఎంటికలు ఇచ్చేసారు. వెరీ గుడ్ అమ్మ, వెరీ గుడ్, వెరీ నైస్. అమ్మ అంటేనే సాక్రిఫైస్. ఓకే, త్యాగం చేశారు కాబట్టి. కాకినాడ నగరం ఏ సముద్ర తీరాన
ఉన్నది. నీకు తెలుసా సముద్రం దగ్గర ఉందని కాకినాడ? ఉందండి, తెలుసండి. ఉంది. అది ఏ సముద్రమో మాత్రం తెలియదు అంతే. నీకు తెలిసిన సముద్రాల పేరు ఒక 2-3 చెప్పు, నేను చెప్తా. పసిఫిక్. స్పెసిఫిక్ గా మా అమ్మ యుఎస్ దగ్గర ఉంది అది. నెక్స్ట్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా దేశం అమ్మా, సముద్రం కాదు అది. బంగాళదుంప తినరా మీరు? బంగాళాఖాతం. బంగాళాఖాతం సముద్రం. మహాసముద్రం. బంగాళాఖాతం దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా? బే ఆఫ్ బెంగాల్. బంగాళాఖాతం రైట్ ఆన్సర్. కాకినాడలో ఎన్నేళ్ళ నుంచి ఉంటారమ్మా? 30 సంవత్సరాలు. అయ్యా తెలిసి తెల్వక చేస్తావన్నా ఇల్లే బికి పందిరి చేస్తావు ఏంది హైరానా లాటరీ కొట్టిన సిన్నోడా సిట్టి నీది తిరుగుతుందేమో చూడర బుల్లోడా. కంగ్రాచులేషన్స్, 500 రూపీస్. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్ క్వశ్చన్ పింక్ సారీ మేడం రండి. మేడం మీ పేరు? భవానీ. భవానీ గారు, ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద నగరం ఇది. వైజాగ్. వైజాగ్ అతి పెద్ద నగరమా? వైజాగ్ అతి పెద్ద నగరం ఆంధ్రప్రదేశ్ లో అదే ఉంది. రైట్ ఆన్సర్. వైజాగ్ లేసారు. దేవుడే దిక్కు. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద నగరం అన్నమాట. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ సెలెక్షన్స్ అవుతున్నాయి. ఉన్న చోట ఎవరైతే మంచిగా డాన్స్ చేస్తారో వాళ్ళని పిలిచేస్తా. మ్యూజిక్. సో ఫస్ట్ మీ ముగ్గురు ఆడుతున్నారు. ఈ కనెక్షన్ 2 చేతులు అక్కడ కనెక్షన్ పోవద్దు. మీరు ఆ స్తంభంతో కనెక్షన్ అస్సలు పోవద్దు. మీరు ఈ చేయి మాత్రం తీయచ్చు. ఎందుకంటే ఈ రింగ్ ని అట్లా అని మీ ముగ్గురు వైపు నుంచి ఆ స్తంభంలోకి వెళ్ళాలి. కనెక్షన్ ఎక్కడ పోయినా ఆ రింగ్ కౌంట్ చేయం. ఏ ముగ్గురు కలిసి ఎక్కువ రింగులు వేస్తారో వాళ్ళ విన్నర్. 3, 2, 1 గో. చేతికి బండు మల్లెలు చుట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసినాము రో మేము వచ్చేసినాము రో సోడా బుడ్డి కిసిన మొక్కి సారా బుడ్డి సంకన గుట్టి గండి మెషమ తల్లికి మొక్కి పోరా బండ గాడి ఎక్కి వచ్చేసినాము రో మేము వచ్చేసినాము రో ఇద్దర మిట్ట డబ్బులు బట్టి అద్దర కొట్టే పాటే కట్టి తుర్రు బుర్రు పిట్టల పట్టేస్తాము రో. డింగు డాంగు డింగు డాంగు రో ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. టోటల్ గా 1, 2, 3, 4, 5, 6 రింగ్స్ అక్కడి నుంచి ఇక్కడికి పాస్ చేశారు. మధ్యలో మీరు చీటింగ్ కూడా చేశారు. కానీ పెద్ద మనసు చేసుకొని 6 ఇస్తున్నాం. ఈ కౌంట్ 7 వెయ్యాలి, అప్పుడే గెలుస్తారు. 3, 2, 1 గో.
కారణాల వల్ల ఇక్కడున్న మేడం ఇంజూర్ అయింది. అందుకే పక్కన కూర్చోబెట్టాం చల్లబడని. అమ్మా ఈ చెయ్యి ఇక్కడికి వెళ్ళిన తర్వాత చేతులు దీనికి కనెక్టెడ్ అయి ఉండాలి. ఓకే 3, 2, 1 గో. గేమ్ ఎక్స్ప్లెయిన్ చేశాం. గేమ్ వీళ్ళు ఆడటం చూసారు దగ్గరుండి. వీళ్ళు ఆడుతున్నప్పుడే ఇగో మనం ఇట్లా ఆడాలి మనం ఇట్లా ఆడాలని ఒకటి అనుకుంటారు, కానీ అయినా పెంట చేశారు. సో మొత్తానికి అది లెక్క పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వేసిన దానికంటే మైనస్ లెక్కున్నాను. వాటిని అట్టాగే ఉంచి రౌండ్ విన్నర్స్ కంగ్రాచులేషన్. Congratulations, 3,000 rupees. DJ double S vibe. The model then keep watching and keep saying, ఆడవాళ్ళు మీకు